Bruno, come, jump. Good boy. Say hi. Good morning from Portugal. అందరూ ఎలా ఉన్నారు? ఏంట్రా వీడు లాస్ట్ టైం ఏమో స్పెయిన్ అన్నాడు, మళ్ళీ పోర్చుగల్ అంటున్నాడు అని అనుకుంటున్నారా? సో క్లారిటీ ఇస్తానన్నమాట. సో నేను మూవ్ అయిన ప్లేస్ ఒక చిన్న పల్లెటూరు, బార్డర్ బిట్వీన్ పోర్చుగల్ అండ్ స్పెయిన్ అనమాట. ఇక్కడ నుండి యాక్చువల్గా ఉన్నది పోర్చుగలే చెప్పాలంటే. ఇక్కడ నుండి కరెక్ట్గా 15 minutes స్పెయిన్లోకి మనం వెళ్ళిపోవచ్చు అనమాట. అంటే మనం షాపింగ్ చేసుకోవాలన్నా కానీ పెట్రోల్ కొట్టించుకోవడానికి కూడా మనం పక్కనే స్పెయిన్లోకి వెళ్ళొచ్చు. పెట్రోల్ ఎందుకు కొట్టించుకోవచ్చు అంటే అక్కడ ఒక 25 రూపీస్ చీపర్, ఇక్కడికన్నా 25 రూపీస్ చీప్ అనమాట మన పోర్చుగల్తో పోలిస్తే. సో ఈ విధంగా అదనమాట క్లారిటీ యాక్చువల్గా చెప్పాలంటే. సో కంప్లీట్గా స్పెయిన్కి మూవ్ అవ్వలేదు, పోర్చుగల్లోనే ఉన్నాను కానీ బార్డర్లో అనమాట. సో ఇక్కడ నుండి వర్క్కి మరి ఎలా వెళ్తారంటే, వర్క్ ఇంకా స్టిల్ అక్కడ పోర్టోలోనే. పోర్టోకి నేను ఇక్కడ నుండి డ్రైవ్ చేసుకుంటూ వారానికి 2 రోజులే కనుక హ్యాపీగా 2 days వెళ్ళేసి వచ్చేస్తాం. ఎర్లీ మార్నింగ్ వెళ్ళేసి వచ్చేస్తాం అనమాట. మిగతా 5 days ఇక్కడ హ్యాపీగా కొంచెం బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడికి మూవ్ అయిపోయాము. ఎందుకంటే యాక్సెస్ ఉంటుంది, 2 countriesకి యాక్సెస్ ఉంటుంది. ప్లస్ ద మెయిన్ రీజన్ ఏంటంటే ఇటువైపు మూవ్ అవ్వడానికి ఇక్కడ ప్రాపర్టీస్ చీప్ అనమాట కొంచెం కంపారిటివ్లీ. ఇప్పుడు మేమున్న ప్రాపర్టీ, మేము తీసుకున్న ప్రాపర్టీ అదే పోర్చుగల్లో పోర్టోలో కొనాలి అనుకుంటే 25 crores ఈజీగా ఉంటుంది అనమాట. సో చూద్దాం అసలు ఎలా ఉంటుందో. ఈరోజు చిన్న గార్డెన్ టూర్ చూపెడతాను అనమాట, చూద్దాం ఎలా ఉంటుందో. ఇది మెయిన్ డోరు, మనకి మెయిన్ డోర్ అనమాట. చూడండి, అంత ఫ్యాన్సీగా ఏముండదు, కాకపోతే ఫ్రీగా ఉంటుంది అనమాట. మెయిన్ డోర్, మెయిన్ గేట్లో నుండి మనము ఎంటర్ అవుతున్నాం లోపలికి. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఎంట్రన్స్లో ఆలివ్ ట్రీ ఉంది. గడ్డి అటు ఇటు బాగా పెరిగిపోయింది. ఇటువైపు మళ్ళీ 2 ఆలివ్ ట్రీస్ ఉన్నాయి చూడండి. ఇంకా ఆలివ్స్ ఏం రాలేదు. ఇది ప్లమ్ ట్రీస్ అనమాట. ప్లమ్స్ చూడండి ఆల్రెడీ వచ్చేస్తాయి. బాగానే వస్తుంది. ఇది దానిమ్మ చెట్టు. దానిమ్మ చెట్టు అయితే పూలు బాగా వచ్చాయి. చూడాలి మరి కాయలు ఎలా వస్తాయో చూడాలి. పూలు మాత్రం భలే వచ్చాయి. ఇది నిమ్మ చెట్టు, నిమ్మకాయలు వస్తున్నాయి బాగానే. ఇప్పుడే మాకు సమ్మర్ స్టార్ట్ అయిందనమాట. సో నిమ్మకాయలు స్టార్ట్ అయ్యాయి. చూడండి కింద కింద వస్తున్నాయి. ఇవన్నీ పిందెలు వస్తున్నాయి చిన్న చిన్నగా. చాలా ఉన్నాయి పిందెలు కూడా. సంజీవని ట్రస్ట్లో రమణారెడ్డి అనే యువకుడు తన లైఫ్ని నిరుపేదల కోసం డెడికేట్ చేస్తున్నాడు. అతని గురించి ఇండియన్ ఎక్స్ప్రెస్లో కూడా ఆర్టికల్ వచ్చింది, మీరు చూడొచ్చు. మనలో చాలామంది చేయాలనుకున్నా చేయలేని మంచి పనులు తను చేస్తున్నాడు. తను ఇలాంటి హెల్ప్ కంటిన్యూ చెయ్యాలి అంటే తనకి మన హెల్ప్ డెఫినెట్గా అవసరము. నా తరపు నుండి నేను తోచిన సహాయం చేస్తున్నాను. మీకు తోచినంత సహాయం చేయాలి అనిపిస్తే కింద ఫోన్ నెంబర్ ఉంది, మీరు ఫోన్పే చేయొచ్చు. లేదా మీరు తన ట్రస్ట్కి కావలసిన సరుకులు, రైస్ కానీ, పప్పు కానీ, ఆయిల్ కానీ ఇలాంటివి డెలివరీ చేయొచ్చు. ప్లీజ్ హెల్ప్ హిమ్. థ్యాంక్ యూ సో మచ్ ఇన్ అడ్వాన్స్. సో ఇది ఫ్రంట్ యార్డ్ అనమాట. గేట్ దగ్గర నుండి ఇక్కడ వరకు మనకి డ్రైవ్ వే, మనం ఇక్కడ కార్ పార్క్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రంట్ యార్డ్. మనం బ్యాక్కి వెళ్దాం ఇప్పుడు. బ్రూనో, కమ్, జంప్. గుడ్ బాయ్. సే హాయ్. హాయ్. Hey Bella. Hey Bruno. So happy. No, you're not allowed in the garden. No. డాగ్స్కి కోపం వచ్చింది గార్డెన్లోకి రానివ్వట్లే అని. ఇది చిన్న ప్లాంటర్ లాగా చేశారనమాట.
ఫ్రీ వుడ్తో ప్యాలెట్స్తో మొత్తం ప్యాలెట్స్తో డిస్మాంటిల్ చేసి జస్ట్ అలా. ఇది మిరపకాయలు వేసా. మిరపకాయలు ఎందుకు వేసానంటే, చాలా మిరపకాయలు వేసాను. మిరపకాయలు ఎందుకు వేసానంటే ఇక్కడ మాకు 1000 రూపాయలు కిలో. ఆ 1000 రూపాయలు ఇచ్చినా కానీ మేము ఇప్పుడున్న ప్రదేశంలో అయితే అది కూడా దొరకదు. ఫోటోలో అయితే దొరికేది, ఇప్పుడైతే అది కూడా దొరకదు. లోపలికి వెళ్ళి మన కోళ్ళని చూద్దాం. ఇవి మన కోళ్ళు అనమాట, కోళ్ళ సెటప్. వీటికి పేర్లు పెట్టాను. పేర్లు ఏంటంటే మైసమ్మ, ఎల్లమ్మ, పోలేరమ్మ, నూకలమ్మ, పోచమ్మ. ఇంకొక పేరు పెట్టాలి. ఒక్కదానికి 6 ఉన్నాయన్నమాట. మొత్తం 5 పేర్లు పెట్టా. ఇంకొక పేరు పెట్టాలి. మీరు సజెస్ట్ చేయండి మంచి పేరు ఒకటి. ఇవేంటంటే మనము తినడానికి కాదు, జస్ట్ ఎగ్స్ కోసం అనమాట. సో ఆర్గానిక్ ఎగ్స్ వస్తాయి కదా మనకి, ఇంకా అవి యూజ్ చేసుకోవచ్చని తీసుకొచ్చి పెట్టాను అనమాట. కోళ్ళను అయితే తినడానికి అయితే కాదు. చూడండి, దీని బాధ చూడండి. వాట్ డాడీ? ఏంటి డాడీ? నా బాడీ గార్డ్లో. సో బ్యాక్ గార్డెన్లోకి వచ్చేద్దాము. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా వీడ్స్ ఉన్నాయన్నమాట. ఈ వీడ్స్ని ఎవ్రీ 2 వీక్స్కి కట్ చేసినా కానీ వచ్చేస్తున్నాయి, భయంకరంగా వచ్చేస్తున్నాయి ఈ వీడ్స్. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. మీరు నాకు ప్లీజ్ సజెస్ట్ చేయండి. అసలు ఈ వీడ్స్ని ఎలా కంప్లీట్గా మళ్ళీ రాకుండా చేయాలంటే, అంటే కెమికల్స్ వాడకుండా చేయాలి. సో కెమికల్స్ వాడడం నాకు ఇష్టం లేదు కనుక ఏదన్నా ఆర్గానిక్ వే ఉంటే ప్లీజ్ సజెస్ట్ చేయండి, నాకు చాలా హెల్ప్ అవుతుంది. మనకి బుద్ధ భగవానుడు, గ్రేప్స్ వస్తున్నాయి. ఇదంతా గ్రేప్స్ అన్నమాట. ఆల్రెడీ ఉన్నాయి ఇక్కడ ప్లాంట్స్, ట్రీస్. చూడండి గ్రేప్స్ పిచ్చగా వచ్చేస్తున్నాయి, చాలా వస్తున్నాయి. ఏం చేసుకోవాలో మనకు అర్థం కావట్లే. చాలా అంటే చాలా వస్తున్నాయి. ఇక్కడ నుండి అక్కడ వరకు, లాస్ట్ వరకు ఉన్నాయి. ఏం చేసుకుంటాం అసలు? ఇవేమో క్యాబేజెస్, బ్రాకలీ, ఈ టొమాటోస్ వేసాను అనమాట. ఇండియా నుండి తెచ్చిన సీడ్స్ ఇవి, మా అమ్మగారు పంపించారు. సో ఎక్సైటింగ్ ఉంది, ఎప్పుడు కాస్తాయని చెప్పేసి. దానికి నిన్నే చిన్న ట్రెల్లిస్ లాంటిది తయారు చేశాను. పాదులాగా వస్తుంది కదా టొమాటో, దాన్ని పాకించడానికి. ఇక్కడ అన్ని ఆనియన్స్ అనమాట. ఆనియన్స్ వేసా. ఒకటి ఏంటంటే నేను నేర్చుకున్నది, ఎందుకంటే నేను బిగినర్ కనుక నేర్చుకున్నది ఏంటంటే, ఫస్ట్ స్టార్టింగ్లో 2 పెట్టాను అనమాట. 2 పెడితే అసలు చాలా సన్నగా వస్తున్నాయి. సింగిల్ వేమో కొన్ని సింగిల్ పెట్టా, సింగిల్ వేమో భలే లావుగా వస్తున్నాయి. 2 పెట్టినాయి, సన్నగా వస్తున్నాయి. అదొక లర్నింగ్ కర్వ్ అనమాట మనకి. ఇంకా ఇక్కడ సాలెడ్స్ డైరెక్ట్గా బ్యాగ్స్ దొరుకుతాయి, బ్యాగ్స్లో పెట్టేసాను అనమాట. బాగా వస్తాయి సాలెడ్స్ మాత్రం, మంచిగా మనం రోజు ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఇది ఎలా 7 అంతస్తుల బిల్డింగ్లో పెరుగుతుంది లెట్టిస్. సూపర్ ఉంది అసలు, మంచి ఫ్రెష్గా. ఇవి పొటాటోస్ అనమాట. నిన్న కొన్ని తీసాను కింద నుండి, ఇంకా కొన్ని బాటమ్ నుండి తీయవచ్చు అనమాట. వీటిని మనం చెట్టుని కదపకుండా బాటమ్ నుండి పొటాటోస్ తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి బఠానీలు పిచ్చగా, అసలు ఎన్ని వచ్చేస్తున్నాయంటే పిచ్చగా. ఏం చేసుకోవాలి వీటిని? అసలు ఏం చేస్తారు బఠానీలతో? చాలా వచ్చేస్తున్నాయి, చాలా అంటే చాలా. ఇవి క్యారెట్స్ అనమాట. కొంచెం మల్చ్ వేసాను ఇక్కడ. మల్చ్ ఎందుకు వేసానంటే, ఈ మాయిశ్చర్, ఎండ బాగా వస్తుంది కనుక మాయిశ్చర్ని రీటైన్ చేస్తుంది అని చెప్పేసి మల్చ్ వేసా. చూడండి దుంపలు వచ్చేస్తున్నాయి ఆల్రెడీ. ఆల్మోస్ట్ రెడీ, క్యారెట్స్ ఆల్మోస్ట్ రెడీ. ఓకే, వెరీ గుడ్. ఇక్కడ ఇంకా తోటకూర, పాలకూర, ఏమంటారు చుక్క కూర, అవన్నీ వేసాను. ఎండ బాగా
ఉండడం వల్ల ఏమవుతుందంటే అవి పెరగకుండానే పూలు వచ్చేస్తాయి. సో ఎండ వస్తే పూలు వచ్చేస్తాయంట కదా. సో నెక్స్ట్ టైం వీటిని మంచిగా నీళ్ళలో పెంచడం బెటర్ ఏమో. ఈ సీడ్స్ తీసుకొని డైరెక్ట్గా నీళ్ళలో పెట్టేస్తే కొంచెం బాగా వస్తాయి. అంటే పార్షియల్గా కొంచెం ఎండ కొంచెం నీడ ఉన్న ప్లేస్లో పెట్టేస్తే బాగుంటుంది. మీకు ఒక చిన్న క్వశ్చన్ అనమాట, అంటే నాకు తెలియక అడుగుతున్నాను. సో ఈ పాలకూరకి ఈ పువ్వులు లాంటివి ఇలా వస్తున్నాయి కదా, అలాగే చుక్కకూర కూడా పువ్వులు లాంటివి ఇలా వస్తున్నాయి. వీటిని విత్తనాలు అవ్వడానికి చెట్టు మీదే వదిలేయాలా, లేకపోతే మనం తీసి సెపరేట్గా వాటిని ఎండబెట్టుకోవాలా? ఒకసారి కామెంట్ చేస్తే నాకు చాలా హెల్ప్ అవుతుంది. గోంగూర వస్తుంది. ఇది చైనీస్ క్యాబేజ్ అనమాట. చైనీస్ క్యాబేజ్ బాగుంటుంది, తినడానికి బాగుంటుంది. ఇదొక బెడ్ నేను ఫ్రీగా వస్తాయి కదా ఇవి మనకి పక్క ఫ్యాక్టరీ నుండి ఫ్రీగా వచ్చిన వాటితో దాన్ని డిస్మాంటిల్ చేసి బెడ్స్లా తయారు చేశా. ఇంకా చేయాలి, చాలా బెడ్స్ చేయాలి. ఇది కూడా పొటాటో తొక్కల్ని కింద మట్టిలో కప్పేసి వాటి మీద కొంచెం కుప్పలాగా మట్టి వేసేస్తే ఇలాగ వచ్చేస్తుంది. ఇది ఓన్లీ తొక్కలే, ఇది ఏం లేదు. ఇక్కడ కూడా అంతే, సేమ్ కుప్పలాగా చేసేసి దాని మధ్యలో తొక్కలు వేసేస్తే ఇవి ఇలాగ వచ్చేస్తాయి అనమాట. డ్రాగన్ ఫ్రూట్. సో నా ఐడియా ఏంటంటే, ఇప్పుడు ఈ వీడ్స్ ఉన్నాయి కదా, ఈ వీడ్స్ ఇంత వీడ్స్ని రోజు నేను ఒక్కడనే ఉంటాను, నా ఒళ్ళు పులిసిపోతుంది చేయాలంటే, ఇంకా నాతో అవ్వట్లేదు. సో ఇలాంటిది ఒక షీట్ తీసుకొచ్చేసి మొత్తం ఇక్కడ నుండి ఫ్రంట్ నుండి ఈ బ్యాక్ వరకు వేసేద్దామని ప్లాన్ అనమాట. దానికి మీ సజెషన్ చెప్పండి, అసలు ఇది వర్కౌట్ అవుతుందా లేదా అని. ఇక్కడ ఒక చిన్న ట్రయల్ వేస్తున్నాను. ట్రయల్ ఎలా వేస్తున్నానంటే, చిన్న పీస్ ఒక 4x2 meters తీసుకొచ్చి వేసా ఒక లాస్ట్ వీక్. మధ్యలో చిల్లీ ప్లాంట్స్ పెట్టా అనమాట. సో మనకేంటంటే ప్లాంట్స్ పెరగాలి, వీడ్స్ రాకూడదు, అది ఐడియా అనమాట. సో ఇది వర్కౌట్ అవుతుందో లేదో చూసి కంటిన్యూ చేస్తాను. కానీ మీ ఐడియాని మాత్రం షేర్ చేయండి. అసలు ఎలా ఈ వీడ్స్ని గెట్ రిడ్ ఆఫ్ చేయాలి మళ్ళీ రాకుండా ఆర్గానిక్ వేలో. ఏమైనా మంచి ఐడియా ఉంటే ప్లీజ్ షేర్ చేయండి. ఇక్కడ చూడండి, జుక్కినీ అంటే తెలిసే ఉంటుంది మీకు, దోసకాయలా ఉంటుంది అనమాట. దీన్ని కర్రీ కూడా చేసుకోవచ్చు అనుకుంటా. మేమైతే సాలెడ్స్లో యూజ్ చేస్తాము. వస్తున్నాయి, బాగా వస్తున్నాయి. 4-5 ఒక 7 రెడీగా ఉన్నాయి ఆల్రెడీ. చూడండి, ఇది ఏప్రికాట్ ట్రీ అనమాట. వింటర్లో అయితే ఒక్క ఆకు ఉండదు, సమ్మర్లో అయితే అన్ని ఆల్మోస్ట్ ట్రీస్ అన్నీ అంతే. వింటర్లో ఒక్క ఆకు కూడా ఉండదు, సమ్మర్లో మొత్తం వచ్చేస్తాయి ఇలాగా ఆకులు. ఫస్ట్ పూలు వస్తాయి, తర్వాత ఆకులు వస్తాయి. చూడండి కాయలు చూడండి, ఏప్రికాట్స్. వాళ్ళు వస్తున్నాయి కాయలు, చెట్టు నిండా కాయలే. చూడండి ఒక గుత్తు, చూడండి గుత్తు. సో ఇది మన బ్యాక్ గార్డెన్ అనమాట. ఇక్కడ నుండి అక్కడ వరకు చాలా పని, చాలా శ్రమ ఉంటుంది. నేను ఏదో ఈజీ అనుకున్నా, గార్డెన్ ఉంటే బాగుండు అని అనుకున్నా. కానీ ఇంత పెద్ద గార్డెన్ తీసుకుని ఇప్పుడు హెడేక్లా స్టార్ట్ అయింది నాకు ఇది. ఎందుకంటే మనం టైం టు టైము ట్రిమ్మింగ్ కానీ కటింగ్ కానీ చేయకపోతే అవి పెరిగిపోతూ ఉంటాయి ఇంకా తుప్పలుగా. సో ఓపిక ఉన్నా లేకపోయినా ఓపిక తెచ్చుకొని క్లీన్ చేయాల్సి వస్తుంది. సో దీన్ని ఏదో పర్మనెంట్ సొల్యూషన్ కనిపెట్టాలి ఇంకా. ఓకే,
సో మనం ఒక దాంట్లో కిచెన్ స్క్రాప్స్ వేసాం అనమాట, జస్ట్ కిచెన్ స్క్రాప్సే, దాంట్లో ఏం లేవు. ఇంకో దాంట్లో 2 eggs వేసాము, పగలగొడదాం ఎగ్స్ని. ఓకే, ఇంకొక దాంట్లో 2 bananas, కొంచెం వీటిని కూడా బ్రేక్ చేద్దాం. రైట్, ఇంకొక దాంట్లో ఫిష్ అనమాట, సాల్మన్ ఫిష్. రైట్, బ్రేక్ చేద్దాం దీన్ని కూడా. ఓకే, కలిపేద్దాం. కొంచెం కప్పెట్టేసి దీని మీద మనము టమాటో ప్లాంట్స్ పాద్దాం. 4 డిఫరెంట్ టమాటో ప్లాంట్స్ ఏ ఎన్వైర్న్మెంట్లో బాగా వస్తాయి అన్నది మన వీడియో అనమాట. ఈ ఎక్స్పెరిమెంట్ నేను ఆల్రెడీ ఒకసారి చేశాను, రిజల్ట్స్ మాత్రం చాలా సర్ప్రైజింగ్గా ఉంటాయి. మీరు ఎవరైనా చేసి ఉంటే ఈ ఎక్స్పెరిమెంట్ షేర్ చేయండి. అలాగే మీకు మీ ఉద్దేశం ప్రకారం ఏది బాగా ఈల్డ్ వస్తుంది, ఏది బాగా కాయలు పళ్ళు కాస్తాయి అన్నది కామెంట్లో తెలియజేయండి. ఓకే, ఇదనమాట మనం తీసుకుంటున్న ప్లాంట్స్, మొక్కలు. ఓకే, మొత్తానికి పని పూర్తి అయిపోయింది. సో 4 అనమాట. 4లో నేను లేబుల్స్ కూడా పెట్టాను. ఫస్ట్ వన్ ఏమో కిచెన్ స్క్రాప్స్, సెకండ్ వన్ ఏమో ఎగ్స్, థర్డ్ వన్ ఏమో బనానా, ఫోర్త్ వన్ ఏమో ఫిష్ అనమాట. మీద చూస్తున్నారు కదా, నేను పైన షేవింగ్స్ వేసాను. ఎందుకు పైన షేవింగ్స్ వేసానంటే తడిని కొంచెం, ఎండ బాగా ఉంది, అసలు భయంకరంగా ఉంది ఎండ. సో తడిని కొంచెం ఆపుతుంది, ప్లస్ అలాగే మనకి వీడ్స్ ఏమి రాకుండా చూస్తుంది అని చెప్పేసి. ఎందుకంటే మనం పెట్టిన ఆహారం మళ్ళీ వీడ్స్కి వెళ్ళిపోతే బాగోదు కదా. సో ఆ విధంగా పైన షేవింగ్స్ వేసాను అనమాట. ఈ వీడియోని ఇంతటితో ముగిద్దాం. ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన గంట ఐకాన్ని గట్టిగా నొక్కేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అప్పటివరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రమ్ పోర్చుగల్.